ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్నటువంటి ఎండియు ఆపరేటర్లు అభినందనీయమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎండియు ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గం విచ్చేసినందుకు తనను ఘనంగా సత్కరించి నియోజకవర్గం ఎండియు ఆపరేటర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఒక్కో వాలంటరీ 50 ఏళ్ల పరిధిలో మాత్రమే సేవలు అందిస్తున్నారని, అదే ఒక ఎండియు ఆపరేటర్ 15 నుండి 2000 ఏళ్లకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక నిత్యం ప్రజలకు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిత్యావసర సరుకులు వారికి సకాలంలో అందేటట్టు కీలక పాత్ర పోషిస్తున్నట్టు వివరించారు. ఎండియు వ్యవస్థ స్థాపించి 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ గత 6 నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య డబుల్ తంబు విషయంపై ప్రజలతో ఎండియు వ్యవస్థ పైన ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కరించే దిశగా కృషి చేయాలని, అలానే ఎండియు ఆపరేటర్స్ రాష్ట్ర యూనియన్ తరపున జగన్మోహన్ రెడ్డికి తమకు కలిసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ 60 వెహికల్స్ కలిపి 97,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా వెళ్ళి నేరుగా కలుస్తున్నారు. అంటే ఒక్కొక్క ఎండి ఆపరేటర్ 1500 నుంచి 2000 కుటుంబాలకి నేరుగా వెళ్ళి కలుస్తున్నారు. రానున్న ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ కూడా వచ్చినప్పటికీ వాలంటీర్ వ్యవస్థను అవుతుందేమో కానీ మా ప్రజా పంపిణీ వ్యవస్థ కాబట్టి అంటే మేము ప్రజల మధ్య నిరంతరం ఉండేవాళ్ళం కాబట్టి అంటే ప్రతి జిల్లా అంటే స్టేట్ వైడ్గా కూడా ప్రతి జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి ఎండి ఆపరేటర్స్ నియోజకవర్గం తరఫున అందరూ కూడా వెళ్ళి ఒకసారి కలిసి వస్తాం. అది శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్టింగ్ చేసాం. ఎందుకు కలవడం అంటే మాకు ఏదైనా సమస్యలు ఉంటే మేము రాజకీయ నాయకుల పరంగా అయితే దూరకు ఎవరికి కూడా జేసీ గారి ద్వారానో కలెక్టర్ గారి ద్వారానో చెప్పగలము. కాకపోతే మాకు వెహికల్స్ ఒక వెహికల్ వచ్చిందంటే వాళ్ళకి 100 నుంచి 150 మంది పోటీ ఉంటే ఇటు మన మనిషి మన పార్టీ మనిషి మనకి కష్టపడతాడని చెప్పి గుర్తించి మీలాంటి వాళ్ళందరూ మాకు వెహికల్స్ ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక జగన్మోహన్ రెడ్డి సైనికులు అనమాట. అందరూ కూడా 100 నుంచి 150 మంది పోటీ చేస్తే ఆ వెహికల్ మనకు వచ్చిందంటే మన పార్టీ మనుషులు ఇచ్చారు. అటువంటిది ప్రజాప్రతినిధులకి మా వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటంటే రాష్ట్ర వెహికల్స్ ఉన్నాయంటే ఉన్నాయే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమందికి ఎప్పుడు చదువుతున్నారని ఇంతవరకు మా సమస్యలు దృష్టికి తేలేదు. మీరు కూడా మా మీద అంటే ఉన్నదా లేదని అడగలేదు. కాకపోతే 50 ఇల్లు తిరిగిన వాలంటీర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మాకు రావటం లేదు. ఒక్కొక్క ఎండి ఆపరేటర్ పరిధిలోన సుమారు 50 మంది వాలంటీర్లు ఉన్నారు. అంటే ఒక ఎండి ఆపరేటర్ 50 ఇల్లు తిరిగిన వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు, అలాంటి 50 మంది తిరిగిన వాలంటీర్లు ఇల్లులన్నీ కూడా మేము కవర్ చేస్తాం. మేము అంటే ఉదాహరణకి ఇది ఒక 60 మంది ఎండి ఆపరేటర్లే 97,000 కుటుంబాలకి నేరుగా ప్రతి నెల ఇల్లు మేము కలుస్తాం. ఈ అంటే 1500 నుంచి 2000 మంది కూడా మా మాట విన్నా వినకపోయినా కనీసం 10% వేసుకున్నా 150 నుంచి 200 మంది అయినా మేము చెప్తే కన్విన్స్ అయ్యేవాళ్ళు, మన మీద అభిప్రాయం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అది కాబట్టి నిరంతరం ప్రజల మధ్య ఉండేవాళ్ళు కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి మన నియోజకవర్గం తరఫున వెళ్ళి కలిసి ఒకసారి మేము ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి, మా సమస్యలని అధికారిక దృష్టికి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలుద్దామని మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఆల్రెడీ అందరికీ నియోజకవర్గం పైగా కలుసుకుని వస్తున్నాం. అందులో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం తరఫున తమ్ముడు ముఖ్యంగా మనకి ఏంటవుతుందంటే సార్, ఇప్పుడు డబుల్ తంబు ఒకటి వస్తుంది సార్. ప్రతి ఒక్క కార్డుకి 2 సార్లు వేలుముద్ర వేయాల్సి వస్తుంది. ఆ 2 సార్లు వేలుముద్ర వేయడం వల్ల ఏమవుతుందంటే కాలయాపన అవుతుంది. అరగంటలో 5 కూర్చుని పని గంటన్నర పట్టడం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇన్ని పథకాలు ఇచ్చి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రభుత్వంకి ఏదో మాట్లాడడం గట్రా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది అంటే అధికారుల ద్వారా మేము ఎలాగనో మా పోరాటం చేస్తున్నాం. మీరు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి సింగిల్ తంపుకు వచ్చే విధంగా చేసి అవకాశం దొరికితే మీ ద్వారా అయినా సరే మా యూనియన్ నాయకులు 4-5 జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఇప్పించారు. యూనియన్ తరఫున కూడా మీరు కూడా మాట్లాడుతున్నారు.